గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఈరోజు ఏంటి గురించి చూస్తామంటే, ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్లో టాస్క్ ఇచ్చింటారు కదా, ఆ టాస్క్ రిలేటెడ్గా చూస్తాము. ఆ టాస్క్ని ఎలా కంప్లీట్ చేస్తుంది అనేదని ఈ వీడియోలో మనం ఫుల్ అండ్ ఫుల్ చూస్తాము. కొన్ని మెంబర్స్ మేము ఆ టాస్క్ కంపల్సరీ చేయాలి, అట్లంటే కంపల్సరీ చేయాలి. ఇప్పుడు కరెంట్లో యాక్టివ్గా ఉన్న మెంబర్స్ కంపల్సరీ దాన్ని చేసే కావాలి. అలా మీరు చేయకపోతే మీ ఐడి అనేది సస్పెండెడ్ అయిపోతుంది. ఎందుకు సస్పెండెడ్ అవుతుందంటే, ఇప్పుడు యాక్టివ్లో ఉండి మాత్రం ప్రయోజనం ఏం లేదు కదా. మన కంపెనీ సైడ్ నుంచి ఒక టాస్క్ ఇస్తే దాన్ని మనం చేయాలి. అలా చేయలేని మెంబర్స్ యాక్టివ్లో ఉండి కూడా మనకు యూస్ లేకపోతే ఎందుకు అనే ఒక కాన్సెప్ట్లోనే ఈ టాస్క్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఐడీలు అనేది సస్పెండెడ్ అవుతుంది. అందుకోసమే ఈ టాస్క్కి అమౌంట్ ఏది యాడ్ అవ్వదు. దానికోసం చేయకుండా స్కిప్ చేయకండి. కంపల్సరీ మన క్లౌడ్ స్టోరేజ్ని ఎలా యాక్సెస్ చేయకపోతాం అనేదాన్ని ఈ టాస్క్ ద్వారా మనం తెలుసుకుందాం, సరేనా? అందుకోసం ఈ టాస్క్ అనేదాన్ని కంపల్సరీ అందరూ చేయండి, స్కిప్ చేయకండి, ఓకేనా? ఈ వీడియోని కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా, ఓకేనా? ఫస్ట్ మీ ఎస్బిఓ ఐడిని లాగిన్ చేసుకోండి. మీ ఎస్బిఓ ఐడి లాగిన్ చేసుకున్న తర్వాత ఎస్బిఓ క్లౌడ్ స్టోరేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంట మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోనూ మళ్ళీ మీది ఎస్బిఓ లాగిన్ ఐడి ఉంటుంది కదా, దాన్ని వేసి ఇక్కడ లాగిన్ చేయండి. మీరు ఇక్కడ మీ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే మీకు ఇక్కడ సేవ్డ్ అడుగుతుంది. సేవ్డ్ మాత్రం ఇచ్చేయద్దండి. అలా మీరు సేవ్డ్ ఇచ్చేదాని వల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ పాస్వర్డ్ని సేవ్ అవ్వదు. చెప్తాను నేను, అట్లే ఫాలో అవుతారండి, ఓకేనా? మీరు ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసిన వెంటనే ఇక్కడ గో టు డాష్ బోర్డ్ ఉంటుంది. మన ఎస్బిఓ పోర్టల్లోనూ మనకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది. మనకు ఎస్బిఓ క్లౌడ్ స్టోరేజ్లోనూ ఒక డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 4 ఆప్షన్లు షో అవుతుంది. దాంట్లో క్లౌడ్ స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ క్లౌడ్ స్టోరేజ్ మీద క్లిక్ చేసింది మీకు ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రైవేట్ పబ్లిక్ అట్లనేసి అని, ఓకేనా? దాంట్లో ప్రైవేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకునేలా ఉంటుంది. ఆ పాస్వర్డ్ మీకు ఆ పాస్వర్డ్ అయితే ఈజీగా గుర్తుకొస్తుందో ఆ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, సరేనా? మీరు బై ఛాన్స్ మర్చిపోకుండా ఉండేదానికి ట్రై చేయండి. అకస్మాత్ మీరు మర్చిపోయినా కూడా ప్రాబ్లం లేదు, కింద రీసెట్ కీ అనేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు మళ్ళీ ఇంకొకసారి కీవర్డ్ మీన్స్ పాస్వర్డ్, ఓకేనా? పాస్వర్డ్ని న్యూగా క్రియేట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు దాన్ని మర్చిపోకుండా ట్రై చేసుకోండి, ఓకేనా? ఇక్కడ మీకు ఏ పాస్వర్డ్ అయితే గుర్తుకొస్తుందో దాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ దాన్ని జనరేట్ చేసి అలాగే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మీరు లాగిన్ చేసేటప్పుడు మీరు పర్సనల్ ఫైల్స్ అప్లోడ్ చేసేట్లుగా ఉంటే మీకు ఆ పాస్వర్డ్ యూజ్, లేకపోతే పర్సనల్ ఫైల్స్ అంటే ఇక్కడ అప్లోడ్ చేయదని. ఇది ఓన్లీ వన్ బిజినెస్ పర్పస్ కోసం ఇది మనం పర్చేస్ చేసింది కాబట్టి బిజినెస్ కోసం మాత్రం యూజ్ చేయండి. దీన్ని జాబ్ రిలేటెడ్గా మాత్రం పర్సనల్కి యూజ్ చేయకండి, సరేనా? ఇది ప్రైవేట్ది, ఓకేనా? పబ్లిక్ది క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఫైల్స్ అప్లోడ్ చేసేలా ఉంటుంది, ఓకేనా? ఇక్కడ చూసారంటే మీరు ఒక్కొక్కసారి లాగిన్ చేసేటప్పుడు మీకు గూగుల్ తరఫు నుంచి సేవ్డ్ అని అడుగుతుంది. దాన్ని సేవ్డ్ ఇవ్వకండి, ఓకేనా? అలా మీరు సేవ్డ్ ఇచ్చేదానివల్ల మీరు ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఇక్కడ సేవ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా, ఈ పాస్వర్డ్ను మీరు ఎస్బిఓ ఐడికి ఇచ్చే ఆ స్టాఫ్ ఐడిను మీకు మర్జ్ అయిపోతుంది. కాబట్టి మీకు ఆ పాస్వర్డ్ అక్కడ స్టోర్ అయ్యలేదు, ఈ పాస్వర్డ్ మీకు ఇక్కడ స్టోర్ అవుతుంది. కాబట్టి సేవ్డ్ ఎక్కడ ఇవ్వకండి, ఓకేనా? ఈ పేజ్లో మాత్రం సేవ్డ్ ఇవ్వకుండానే అట్లే వర్క్ మాత్రం చేస్తే బాగుంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎస్బిఓ టెస్టింగ్ టాస్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అంతకు ముందర ఇక్కడ ఎస్బిఓ క్లౌడ్ స్టోరేజ్ ఉంది కదా, దాని మీద ప్రైవేట్ పబ్లిక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. దాన్ని చెప్పడం మొదలేస్తాను నేను. ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ వస్తే మన క్లౌడ్ స్టోరేజ్ ఎలా యూజ్ చేయాలా అనే దాన్ని ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్గా ఇచ్చింటారు.
స్టెప్ బై స్టెప్, ఓకేనా, స్టెప్ బై స్టెప్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ని ప్రైవేట్ పబ్లిక్ అయిన తర్వాత ఇక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ని స్క్రోల్ చేసుకొని కంపల్సరీ దీన్ని చదవండి. ఒక్కసారి దీన్ని చదివి చూసారంటే మీకు అర్థమవుతుంది మనం ఏం చేయాలా ఏం చేయకూడదు అనేదాన్ని మనకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్గా ఇచ్చిండారు. ఓకేనా, దాన్ని మాత్రం స్కిప్ చేయకుండా ఇన్స్ట్రక్షన్స్ని మాత్రం ఫాలో చేయండి. నెక్స్ట్ ఓకేనా, గో ఎస్బిఓ టెస్టింగ్ టాస్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ షో అవుతుంది కదా, ఇక్కడ చూడండి, ఇదే మనకి టాస్క్ ఇమేజ్. ఓకేనా, క్లౌడ్ స్టోరేజ్లో మనకు టాస్క్ ఇమేజ్ ఇదే. దీన్ని 2 మెథడ్గా మనం దీన్ని ఇంట్లో డౌన్లోడ్ చేయొచ్చు. ఒకటి, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసినా మీకు డౌన్లోడ్ ఇమేజ్ వస్తుంది. ఇక్కడ చూసారా డౌన్లోడ్ ఇమేజ్ వస్తుందా. ఆ తర్వాత దీన్ని వద్దు మాకు అలా తెలియదంటే ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా మీకు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ మీకు వస్తుంది. సరేనా, ఇది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఇమేజ్ వస్తుంది. డౌన్లోడ్ ఫుల్ ఇమేజ్ ఉంటుంది కదా, ఇలా చేసినా కూడా మీకు ఓకే ఇమేజ్ అనేది మీ గ్యాలరీకి వెళ్ళిపోతుంది. మీరు ఇట్లా చేసిన ఒకటే, మీరు ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసుకున్న ఒకటే, 2 చేయక్కర్లేదు, ఏదైనా ఒకటి చేసి ఆ ఇమేజ్ మీ గ్యాలరీకి వెళ్తే చాలు. నేను ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను డౌన్లోడ్ చేసుకుంటాను. ఓకేనా, ఇక్కడ చూసారా డౌన్లోడ్ ఇమేజ్ ఉంది, దాని మీద క్లిక్ చేసి నేను డౌన్లోడ్ ఇమేజ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ ఇచ్చుకుంటాను. కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత నాకు డౌన్లోడ్ అయిపోయింది, ఆ ఇమేజ్ నా గ్యాలరీకి వెళ్ళిపోయింది. ఓకేనా, ఆ తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే, చాలా స్క్రోల్ చేయగానే మనకు కీవర్డ్స్ ఇదిదా, ఈ 10 హ్యాష్ ట్యాగ్స్ను కంపల్సరీ ఉండాలి. మీరు పోస్ట్ చేస్తే ఎస్బిఓ పేజ్ అయినా సరే, షేర్ చాట్ అయినా సరే, దేంట్లో మీరు ఈ ఇమేజ్ని పోస్ట్ చేస్తారో రీల్స్ చేయకండి, ఆ తర్వాత షార్ట్స్ చేయకండి. ఓకేనా, రిమైనింగ్ ఉండేది ఓన్లీ పోస్ట్ మాత్రం వేయండి. యాజ్ యూజువల్ టుడే టాస్క్లో ఎలా పోస్ట్ వేస్తారో అలాగే పోస్ట్ వేయండి. దీన్ని కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసేది ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ బై మోట్ ఎడ్యుకేస్ట్ అని ఎడ్యుకేస్ట్ లింక్ ఉంది కదా, ఆ లింక్ వరకు మీరు కాపీ చేసుకోవాలి దీన్ని. ఓకేనా, కాపీ చేసుకున్న వెంట మీకు ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని ఇచ్చినారు కదా, స్టెప్ బై స్టెప్గా దీన్ని ఫాలో చేసుకుంటూ రండి. సరేనా, ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం ఈ టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలనే దాన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్గా ఇచ్చిండారు. సరేనా, ఆల్రెడీ నోటీస్ బోర్డులోనూ ఆడియోగా ఉంది, ఆడియో అర్థం కాలేదంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో చేసుకోవచ్చు. సరేనా, నేను ఈ కీవర్డ్స్ని కాపీ చేసుకుంటాను. ఇక్కడ చూసారా బై మోట్ ఎడ్యుకేస్ట్ లింక్ వరకు నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని నేను ఈ హ్యాష్ ట్యాగ్స్ని కాపీ చేసుకుంటాను. సరేనా, అట్లే మీరు దీన్ని మినిమైజ్ చేసి పెట్టేసి మీ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయండి. ఫేస్బుక్లో పోస్ట్ వేయండి. ఆ పోస్ట్ మీద క్లిక్ చేసి రైట్ సంథింగ్ అని ఉంది కదా, ఈ ప్లేస్లో లాంగ్ ప్రెస్ చేసి అక్కడ కాపీ చేసుకున్న ఆ కీవర్డ్స్ని ఇక్కడ పేస్ట్ ఇచ్చేసేయండి. ఆ కీవర్డ్స్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది. ఓకేనా, తర్వాత మీ ఎస్బిఓ గురించి మీరు ఎవరికైనా చెప్పాలంటే వాట్ అబౌట్ ఎస్బిఓ అనే ఒక క్వశ్చన్ మీ దగ్గర అడిగితే మీరు అక్కడ ఏం రిప్లై ఇస్తారనేదాన్ని ఇక్కడ మీరు మీ ఓన్ రివ్యూగా ఉండాలి. సరేనా, ఆ రివ్యూస్ని ఇక్కడ మీరు ఇవ్వాలి కంపల్సరీ. మినిమం 5 words, మ్యాక్సిమం ఎంతైనా ఇవ్వచ్చును. అందుకోసం నాకు విత్డ్రా రిక్వెస్ట్ పెండింగ్ ఉంది, ఆ తర్వాత నాకు ఇంకా నేను రీఫండ్కి అప్లై చేశాను, ఇలాంటి కంప్లైంట్స్ అక్కడ ఇవ్వకూడదు. బ్యాడ్ వర్డ్స్లో అక్కడ రివ్యూస్ ఇవ్వకూడదు. సరేనా, జెన్యున్గా ఎస్బిఓ రిలేటెడ్గా మీ ఫీడ్బ్యాక్స్ ఏముందో దాన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిందే. సరేనా, అది ఏదైనా ఉండొచ్చును, మీ ఓన్ ఫీడ్బ్యాక్గా ఉండాలి. ఏదైనా అదే మినిమం 5 words, మ్యాక్సిమం ఎన్ని వర్డ్స్లో అయినా మీరు ఇచ్చుకోవచ్చు. సరేనా, ఇప్పుడు నేను నా ఒపీనియన్ని ఇక్కడ నుంచి షేర్ చేసుకుంటాను. ఎస్బిఓ గురించి ఇప్పుడు ఇన్ని రోజులుగా ట్రావెల్ అవుతున్నారు కదా మీరు, ఎస్బిఓ గురించి మీకు అయిన థాట్, మీరు ఎవరికైనా పోయి ఎస్బిఓని రికమెండ్ చేసేట్లుగా ఉంటే మీరు అక్కడ పోయి ఎలా రికమెండ్ చేస్తారని కానీ మీరు ఇక్కడ ఇవ్వాలి. సరేనా, ఓకే, డిస్క్రిప్షన్ ఫినిష్ అయింది. తర్వాత మీకు గ్యాలరీ క్లిక్ చేసుకొని, గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఫస్ట్లో చిన్నవి చూసారంటే మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన పోస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి ఫేస్బుక్లో.
అంతగా మన పోస్ట్ అనేది కన్ఫర్మ్ అయింది. మన పోస్ట్ వేసేస్తాము ఫేస్బుక్లో. వేసిన తర్వాత దీన్ని డిస్క్రిప్షన్ షో అయ్యేలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అది ఫుల్ కవర్ అవ్వలేదంటేనూ పర్లేదు, ప్రాబ్లం లేదు. ఎంతవరకు కవర్ అవుతుందో అంతవరకు ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత అట్లే మినిమైజ్ చేసేసి మన SBO పోర్టల్ ఆ పేజ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా నేను, ఇప్పుడు పబ్లిక్, మనం ఇప్పుడు పోస్ట్ వేయబోయేది పబ్లిక్. ఇప్పుడు దీనికి క్లౌడ్ స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. దీంట్లో ప్రైవేట్లో అప్లోడ్ చేయకూడదు, పబ్లిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది కదా, అప్లోడ్ ఫైల్స్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ నేమ్ అడుగుతుంది. నేమ్ ఇక్కడ టైప్ చేసుకోండి, ఆ ఐడి హోల్డర్ నేమ్. తర్వాత డిస్క్రిప్షన్ అడుగుతుంది. అక్కడ మీరు ఏది ఇచ్చారో దాన్ని ఇక్కడ ఇచ్చేసేయండి. అక్కడ కాపీ చేసుకొని వచ్చారు కదా డిస్క్రిప్షన్ని, డిస్క్రిప్షన్ వేసేసిన తర్వాత దాన్ని కాపీ చేసుకోమని చెప్పాను కదా, అక్కడ కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ అడుగుతుంది. కేటగిరీకి అడిగితే టెస్టింగ్ ఇచ్చేసేయండి. అంతదా ఇక్కడ వచ్చి చూస్ ఫైల్, ఇక్కడ గ్యాలరీకి వెళ్తే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసిన ఫొటోస్కి వస్తుంది. ఒక్కొక్క డివైస్లో ఒక్కొక్క ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు దాన్ని చూసుకోండి. మీరు స్క్రీన్ షాట్స్ తీసేది ఎక్కడ మీకు స్టోర్ అవుతుందో ఆ స్క్రీన్ షాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నేను తీసిన స్క్రీన్ షాట్స్ నాకు ఇక్కడ ఫస్ట్లోనే ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఇచ్చేసేయండి. ఇక్కడ సబ్మిట్ క్యాన్సిల్ అడుగుతుంది, ఇక్కడ సబ్మిట్ ఇవ్వాలి. సబ్మిట్ ఇచ్చిన తర్వాత మీ టాస్క్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మీకు పెండింగ్ స్టేటస్ చూపిస్తుంది. అడ్మిన్స్ మనకు చెక్ చేసిన తర్వాత మనకు అక్కడ అప్రూవల్ అయిపోతుంది. సరేనా? అప్రూవల్ అయినంటే మీకు ఇది క్లౌడ్ స్టోరేజ్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంతే. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను ఎట్లా చెప్తున్నానో అట్లే చేయండి. దీంట్లో వేరేం మిస్టేక్స్ చేసేయకండి. ఇక్కడ అడుగుతుంది కదా మళ్ళీ గూగుల్ స్టోరేజ్ సేవ్డ్ అని ఎక్కడ మీరు సేవ్డ్ ఇవ్వకండి. అలా ఇస్తే మీకు పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోతుంది. సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరీవన్.